మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. కోమటిరెడ్డిపై చేస్తున్న నిరాధార ఆరోపణలు, అసత్య ప్రచారాలను తిప్పికొట్టారు. కోమటిరెడ్డి ప్రజల మనసులో నిలిచిన నేత అని, మొదటి నుంచి నిరుపేదలకు అండగా నిలిచిన నాయకుడని చెప్పారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పదవిలో ఉన్న సమయంలో ఆయన అనుచరులు వందల కోట్లు సంపాదించారని ఆరోపించారు. ఫోర్జరీ కేసులు, భూదందాలతో ప్రభుత్వ భూములు కాజేసేందుకు ప్రయత్నించారంటూ ఆరోపణలు గుప్పించారు. మునుగోడులో లో వోల్టేజ్ సమస్యలు తొలగించేందుకు 52 కోట్ల రూపాయలను తీసుకొచ్చారని గుర్తు చేశారు. ప్రజా విశ్వాసం కోల్పోయినటువంటి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని విమర్శించడం హక్కులేదు. ఆయన ఉనికి కాపాడుకోవడానికి మాజీ ఎమ్మెల్యే గారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు. గతాన్ని గుర్తించుకోవాలి. మనం ఏ స్థాయిలో ఉన్నాం, ఏ స్థాయికి వచ్చినాం. ప్రభుత్వం 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని అక్రమాలు చేసినాం, ఎన్ని దుర్మార్గాలు చేసినాం, ప్రజాప్రతినిధుల మీద, అధికారుల మీద ఎన్ని వేధింపులు చేసినాం, ఎన్ని ప్లాట్లు ఆక్రమించుకున్నాం, ఎన్ని భూములు ఆక్రమించుకున్నాం. అదొకసారి గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ సత్యహరిశ్చంద్రుడి మాటలు మాట్లాడితే ఈ కాన్స్టిట్యూన్సీలో ఎవరు కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. దేవుడు లాంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పైన కంపెనీల పంట వసూలు చేసుకుంటున్నానని చెప్పి మాట్లాడడం తగదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కాదు, భారతదేశంలో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి నీతికి, నిజాయితీకి, ధర్మానికి ఉన్నటువంటి వ్యక్తి, 10 మందికి సాయం చేసినటువంటి వ్యక్తి, లక్షలాది కుటుంబాలను ఆరోగ్యాలకు గురైతే వారందరినీ కూడా కాపాడినటువంటి వ్యక్తి. మన పక్కనే పిలాయిపల్లి కాలువ, బునాదినాథ్ కాలువ గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు వెళ్ళిపోతే అసలు సొంత డబ్బులు పెట్టి ఆ కాలువలు బాగా చేయించినటువంటి చరిత్ర ఆయన. ఈరోజు పిలాయిపల్లి కాలువ కానీ, బునాదినాథ్ కాలువ కానీ, ధర్మారెడ్డి కాలువ కానీ ఇవాళ అక్కడ రైతులంతా సస్యశ్యామలంగా పంటలు పండించుకుంటున్నారు. రాజకీయాలకు వచ్చినటువంటి వ్యక్తులు డబ్బులు సంపాదించుకుంటారు. కానీ రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి ప్రజలకు సేవ చేయడానికి వచ్చినటువంటి నీతి గలటువంటి వ్యక్తి. ఆయన మీద ఆరోపణలు నిరూపిస్తే